డాక్టర్ బాబు గారు వచ్చేసారు. భయం లేదులే బాబు. డాక్టర్ బాబు గారు, నా పేరు సింహాచలం అండి. అది నా పెళ్ళామండి. కొత్తగా తలం కొన్నాం కదండి. సంతకం పెట్టించడానికి తీసుకొస్తే నొప్పులు మొదలైనాయండి. ఏంటే అలా సోలిపోతావంటే? పద, డాక్టర్ బాబు గారు వచ్చారు. పద, నెమ్మది నెమ్మది నెమ్మది. పద వెళ్ళి ఆ గదిలో తొంగయ్య. డాక్టర్ బాబు గారు చూస్తారా? ఏంటండి డాక్టర్ నరసింహలు లేరా ఏంటి? పురుడు మీరే పోతారా? వద్దు వద్దు. వద్దేటండి? వద్దంటే ఆగిపోద్దా ఏంటి? అయినా నా పెళ్ళం నీళ్ళు ఆడతానంటే మీరు వద్దంటారేటండి? అది ఇక్కడ నరసమ్మ లేరు, వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అరుగో నరసమ్మలు వచ్చేసారు. హలో డాక్టర్. హాయ్ బాబు. త్వరగా వెళ్ళండి, లోపల నా భార్య నొప్పులు పడిపోతుందండి. వద్దు, వెళ్ళిపోదాం. పదండి పదండి. పురుడు పోస్తే పుణ్యం వస్తుంది. కంగారు పడకు, నువ్వు ఇక్కడే డ్యూటీ చేస్తుండు, మేం చూస్తాంగా. అది కదమ్మా. అమ్మా అమ్మా ఉండు ఉండు. త్వరగా వెళ్ళండి అమ్మా. ఏంటంటే అంత కంగారు పడిపోతారు? దాని ముగ్గురు నేనా మీరా? ఇదిగో ఎక్కువగా మాట్లాడుంటే ఫీజు మాడిపోద్ది. బజార్కి వెళ్ళి అరడజన్ అరటిపళ్ళు పడకరాయిలు ఎలా? ఏంటి అరటిపళ్ళ? అరటిపళ్ళకి నా పెళ్ళం పురుడికి ఏంటండి సంబంధం? ఏంటి తమాషాగా ఉంది? ఓ అపంగా చూడకాయ బాబు, వెళ్తాలే. ఖచ్చితంగా వీడు దీని మొగుడై ఉంటాడు. అమృత పానీయ చక్రకేళి అని అనడానికి వచ్చుంటాడు. ఈడి పనేట కాదు. ఇప్పుడు చెప్తా. దాన్న డాక్టర్ గారు, మే ఐ కమ్ ఇన్? రంగా, కాన్పు కష్టమయ్యేటట్టుంది. ఆడేరి అడ్డం తిరిగిన అట్టి పనులు పంపించారు. సరే. వీడెవడో తెలీదు, ఎవడో ఏమో. ఇదిగో మనం త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిది. మీ అలాగే. పని మీరు కానివ్వండి, నా పని నేను కలుస్తాను. కమాన్. ఒరే రంగా, ఆడబిడ్డ పుట్టిందిరా. ఏంటార్పు ఫీజు మాడి పెట్టాడు అత్త కట్టుకొచ్చావు? అది కదయ్యా, అంత బెరువాన్ని చిటికలో తెరిచి పారేసావు. ఏమిటా రహస్యం? అది వృత్తి రహస్యంలో చెప్పకూడదు. అయినా ఇలాంటివి ఏవైనా సరే చిటికలో తెరిచేయగలరు. నిజంగానా? అబ్బే ఆపద్దాం. మోహం చూడు మోహం. ఇంతకెవరు నువ్వు? ఏం లేదు, నాకు సహాయం చేసి పెట్టాలి. మీ ఇంట్లో ఏమైనా ఓపెన్ చేయరా? పాతకాలం ఏమైనా పెట్టా, కాలాలు పోయినాయి. నా భార్యకు తెలియకుండా ఆ బీరువా తెరవాలి. 10,000 ఇస్తా. 10,000? ఒరే రంగా, ఏమిట్రా? అబ్బాయి ఏం లేదమ్మా, మీ పని త్వరగా కానీ అన్న వెళ్ళిపోదాం. 10,000? సరే పద వెళ్దాం. అబ్బే ఇప్పుడు కాదు, రేపు రాత్రి సరిగ్గా 12 గంటలకి పెళ్ళాల పాలెంలో పెద్ద మేడ పెరట్లోకి రా. ఆ తర్వాత ఏం చేయాలి అన్న ప్రోగ్రాం నేను చెప్తా. ఇదిగో ఇక్కడే ఉన్నా, నీ వెనకే. మగాళ్ళు ఉండాల్సింది పెళ్ళాల వెనకాల కాదు, ముందుకు రండి. పూలదండలు వచ్చాయా? అన్నీ వచ్చాయి గాని నువ్వు ఊరినే కంగారు పడి బీపీ పెంచుకోక. వీడు ఇంకా రాలేదేమిటి? ఎవరు? అదే మన మున్సబ్ గారు. ఇదిగో వచ్చేసానమ్మా. అమెరికా అబ్బాయి మన ఊరు వస్తున్నాడంటే అన్ని ఏర్పాట్లు చూసుకోవద్దు. అబ్బాయి ఇక్కడ ఉన్నంత కాలం పాలు, పెరుగు, కూరగాయలు అన్ని నేనే పంపిస్తాను. ఇంతకీ ఎన్ని గంటలకు వస్తాడు? హైదరాబాద్ నుండి కారులో రావాలి. 10ంటికల్లా వస్తానని. 10 కాదు 9. తెలుసులేండి. అదిగో కారు వచ్చేస్తుంది.
అమెరికా నుంచి వస్తున్న వెదవి ఓ మంచి సూట్ కేసు తెచ్చుకోవచ్చుగా వెదవ ట్రంక్ పెట్టాను నువ్వు టైం సరిపోలేదు పోనీ లగెత్తుకెళ్ళి మంచి సూట్ కేసు ఏదైనా కొట్టకరానా వద్దులే అబ్బాయి ఉండేది అమెరికాలోనే పక్తి ఇండియా టైపు ట్రంక్ పెట్టాలంటే ఎంత ప్రాణమో రండి ఇది నా భార్య కాంతం. నమస్కారం బాబు. హలో ఆంటీ నేను దాని మొగుణ్ణి నా పేరు జోగినాథ్. చెప్పావు కదయ్యా చెప్పారు కదా అంకుల్. ఇదిగో ఇది నా కూతురు సుధా. హలో హలో అదెక్కడా ఎవరు బాబు? అదేనే మంగళహారతి గురించి ఇలాంటి విషయాల్లో చాలా పట్టుదల ఎక్కువ. యా యా ఆ, దుర్గా అమ్మా. హారతిలా పట్రా. తెస్తున్నానమ్మా. దుర్గా దిష్టిది. అమెరికాలో దిష్టి ఇలాగే తీస్తా చెప్పాడు. ఆహా దుర్గా ఇక చాలు, బయటికి తీసుకెళ్ళు. బాబు ఇది నా కూతురు. చేస్తావు ఇతను నా కూతురు అని చెప్పారు. అన్న అది నా పెళ్ళామని కూడా అన్న. మరి వెళ్ళా, ఎక్కడో ఉన్నారు ఈ ఆలోచనలు. యా యా కరెక్ట్. ఏమిటలా చూస్తూ నిలబడ్డా? కట్టె లోపలికి తీసుకెళ్ళు. అదేంటి అల్లుడు గారి పెట్టెలో ఈ సామాన్లన్నీ? అది బస్సులో పెట్టి మారిపోయింది. బస్సా? అదే బస్ అంటే ఎయిర్ బస్, విమానం 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 విమానంలో ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది. కండక్టర్ బెదిరుంటాడు, సిగ్నల్ ఇవ్వకపోవడంతో టైర్ పంచర్ అయ్యి పెట్టి మారిపోయి యా యా కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మొన్న ఆ మధ్య నాకు ఇలాగే నా పెట్టికి బదులు ఓ ఆడంగులు పెట్టి వచ్చేసింది. ఊరంతా గోల్ చేసి వదిలేసింది మా ఆడది. ఏం బాధపడకు బాబు, నీకు కావాల్సినవన్నీ సిటికల్లో చెప్పిస్తా. థాంక్స్ థాంక్స్. నేను ఈ ఊరు మొనసబని, నా పేరు మీసాల ఎర్రరాజు. ఏదో వర్తాబత్తిగా మీకోసం. రే రారా రా. డాక్టర్ గారిని తీసుకురా. ఏరే డాక్టర్ ఎందుకమ్మా? అమెరికా డాక్టర్ ఇక్కడ ఉండగా ఏడీనా? అవును డాక్టర్ ఈయనడి నా వైఫ్. ఇందాక చెప్పావుగా గుర్తుంది. ఓర్ని అది కాదయ్యా, పడిపోయింది. కనిపిస్తూనే ఉందిగా. అవును ఏమకైనా మూర్ఛరోగాలు ఉన్నాయా? అదేదో నువ్వు చెప్పాలి బాబు, మాకేంటి తెలుస్తుంది? అవును కాంతం తెలుస్తుందా? అదేమిటి అలా పడిపోయావు చెప్ప పెట్టకుండా? కాస్త కళ్ళు తిరిగాయి. ఆహా సర్లే, ఇదిగో సుధా అమ్మని లోపల తీసుకెళ్ళు చిన్నగా. అల్లుడు గారి సంగతి నేను చూసుకుంటాగా. ఇదిగో దుర్గా నువ్వు లోపలికి వెళ్ళు. పండి పండి, అల్లుడు గారు రెస్ట్ తీసుకుంటారు, చాలా అలసిపోయి ఉన్నారు. వెళ్ళండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.